ఇప్పుడు ఒక ఫేజ్ అయిపోయింది మీ కెరీర్లో. చాలా ఫేజ్లు అయిపోయినాయి. సరే, ఫెయిల్యూర్స్ సక్సెస్ఫుల్ ఫేజ్లు వదిలేండి. ఒక ప్రొడ్యూసర్ ఫేజ్ కాదు ఇప్పుడు, మీరు డైరెక్టర్ అయ్యారు, రైట్? ఇప్పుడు తుని వాన దగ్గర నాగేంద్ర కుమార్, నేను మిమ్మల్ని ఆపుతున్నాను కాదని, నేను దర్శకుడుని, కథ రచయిత నేను ముందు నుంచి కూడా తెలుసండి నాకు, కానీ ప్రపంచానికి తెలియదు కదా. మీరే కాదు, ప్రపంచానికంటే సినిమా థియేటర్కి వచ్చింది ఎందుకు? నా ఫిలింలో యాక్టర్స్ లేకపోయినా, పెద్ద డైరెక్టర్స్ లేకపోయినా కూడా ఎందుకు వచ్చారు సినిమాలకి? దే కేమ్ ఫర్ ఎంఎస్ రాజు. అది ఆ లోగో తాలూకు వాల్యూ దానికి ఉంది, అంతే కదా. సో వాళ్ళకి ఈయన ఫిలిం అంటే ఏదో ఒక వెళ్ళి వీ కెన్ ఎంజాయ్ దట్ ఫిలిం, ఏదో ఒక అవుట్ స్టాండింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి కొన్ని అనే కదా. నేను ఇవాళ ఏదో ప్రౌడ్గా చెప్తాను విషయం కాదు, ఫ్యాక్ట్ చెప్తున్నాను నేను. దాని వెనకాల ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది. ఆ సినిమా నా జనం, నా ఫ్యాన్స్ వస్తున్నారు, సినిమా చూస్తున్నారు మార్నింగ్ షో, నేను వాళ్ళని మెప్పించగలిగాను లేదా అనేంత టెన్షన్ ఉంటుంది. అందులో ఎవరు స్టార్ కాస్ట్, ఎవరు డైరెక్టర్, ఎవరు సైడ్ ఆర్టిస్టులు. అండ్ ఎంఎస్ రాజు ఫిలిం, ఐ కెన్ టెల్ ఇట్ ప్రౌడ్లీ. నేను ఇది గర్వంగా గర్వంగా చెప్పే మాట కాదు ఇది. మీరు ఆత్మవిశ్వాసంతో చెప్తున్నారు, జరిగింది చెప్తున్నారు. అది ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను. అవును. సో అందువల్ల మీరు అడుగుతున్నారు కదా, మీరు ఎందుకని స్టార్స్తో చేయలేదు, వాళ్ళతో చేయలేదు, వీళ్ళతో చేయలేదు అంటే, ఎక్కడో ఎంఎస్ రాజు ఫిలిం అని అనిపించుకుందాం ఉద్దేశం కాదు. నా కథకు తగ్గట్టు నాకు ఎవరు మోల్డ్ అయితే నేను వాళ్ళతో సినిమాలు తీశాను ఎక్కువ, తప్ప స్టార్తో చేయకూడదనే ఉద్దేశం కాదు. ఇప్పుడు కూడా నాకు అందరూ ఫోన్లు టచ్లో ఉంటారు, అందరితో మాట్లాడతాను. వాళ్ళు ఒకటే థింగ్ ఏంటంటే, వాళ్ళు షూటింగ్కి వెళ్ళను ఎక్కడ బయటికి. ఎంఎస్ రాజు గారు వచ్చి ఫలానా హీరో దగ్గర, ఆయన అంతకుముందు ఆయన సినిమాల వల్ల స్టార్డమ్ అయిన హీరో గారి దగ్గరకు వచ్చి కూర్చుని ఇలా కూర్చున్నాడు, ఆయన డేట్లు అడుగుతున్నాడు అనేది ఇంతవరకు ఇండస్ట్రీలో లేదు. వి టాక్ ఆన్ ఫోన్, సరదాగా ఇంటికి వెళ్తా, ఫ్రెండ్లీగా షూటింగ్ వెళ్ళాం. నాట్ బిజినెస్. ఐ డోంట్ వాంట్ టు గివ్ పీపుల్ an opinion that he is coming and pleading them for dates. అదే రిక్వెస్టింగ్ ఫర్ ది డేట్స్ అందుకే. అంటే నేను ఎందుకే I only request my story టు కమ్ ప్రాపర్లీ, to you just give me the right date. దాని ఏమంటారు, కొంచెం రైట్ ఆన్సర్ నాకు ఇయ్యను అంటాను అంతే. నేను ఎప్పుడు కూడా లోబడి ఉండేది స్టోరీకే. అదేలేండి, నాకు తెలుసు. అదంటేనే భయం నాకు. మీరు పోలీస్ లాకప్ షూటింగ్ అవుతున్నప్పుడు ఉదయాన్నే నాతో కూడా డిస్కస్ చేసేవారు, కథ బ్రహ్మాండంగా చెప్పేవారు, సీన్లు. ముందు లాకప్పే కదా టైటిల్, తర్వాత మీరు కలిపారు పోలీస్ అని, పోలీస్ లాకప్ అని. అవన్నీ నాకు బాగా గుర్తున్నాయి మీతో ట్రావెల్లో. యూ హ్యావ్ గాట్ ఎ టెరిఫిక్ సెన్స్ ఆఫ్ స్టోరీ మేకింగ్. ఇవన్నీ మనం అనుకున్న పోలీసు లాకప్లు, శత్రువులు అన్నీ ఇప్పుడున్న యంగ్ జనరేషన్ చాలా మందికి యాక్చువల్ తెలీదు. బట్ మీరు అలా అనకండి. ఇప్పుడున్న జనరేషన్కి రిలీజ్లు అవుతున్న సినిమాలు, టీవీలో ఎక్కువ చూస్తున్న సినిమాలు, దేవి, ఒక్కడు వర్షం, నువ్వు వస్తాను అంటారా, మనసంతా నువ్వే లాంటి ఫిలిమ్స్ ఏదైతే థియేటర్స్లో రిలీజ్ అవుతున్నాయి, మళ్ళీ రిలీజ్ అవుతున్నాయి. మరి మీ ఒక్కడు రిలీజ్ అవ్వలేదు, మీ మహేష్ బాబు సినిమా రిలీజ్ అయింది. అది కాదు, మన ప్రభాస్ది అన్ని మొత్తాన్ని రిలీజ్ అయినాయి, అన్ని రిలీజ్. వెరీ గుడ్. అంటే నేనేం మాట అడగబోయానంటే, స్క్రీన్ మీదకి వచ్చి యూఆర్ ఇన్ యాక్షన్ డైరెక్టర్గా, ఓకే, కథ రాసుకోవడం, డైరెక్టర్తో కూర్చొని డిస్కస్ చేసి ఆ థాట్ని ప్రాపర్గా ఎస్టిమేట్ చేసుకుని అదంతా జరిగింది. ఇప్పుడు మీరు డైరెక్టర్గా మీ తాలూకా ఛాలెంజెస్ రైట్ ఫ్రమ్ వాన దగ్గర నుంచి తీసుకుంటే, వాన కూడా అగైన్ మీకు పెద్దగా హెల్ప్ అవ్వలే సినిమా. ఇది అన్ని పెద్ద సినిమాలు, వర్షం, ఒక్కడు, నువ్వు వస్తానంటే నేను వద్దంటున్నా, ఇలాంటి వరుస హిట్ల తర్వాత మీరు వానకు వచ్చినప్పటికీ మళ్ళీ వాన కూడా మీకు హెల్ప్ అవ్వలేదు. వాట్ ఈస్ ది డెసిషన్ వెంట్ రాంగ్ బిహైండ్ వాన్ అండి? అది వాన ఫస్ట్ అందులో చేసిన ఇద్దరు యాక్టర్స్ సినిమాకి వర్కౌట్ కాదా, వాళ్ళు మంచి యాక్టర్స్ కాదని కాదు. నేను తీసుకున్న రీమేక్ ఏదైతే ఉందో అందులో ఉన్న ఒక సెన్సిబిలిటీస్ ఏదైతే ఒక యాక్టర్స్లో ఉన్నాయో, అది ఎవరితో తీయాలో తెలియక తీసేసిన సినిమా అది. అట్ ది సేమ్ టైం
నాకు ఎప్పుడైతే ఒక ఆర్టిస్టు ఫుల్ పెట్టట్లేదో నా మైండ్ సగం పోద్ది. థర్డ్ థింగ్ ఏంటంటే కన్నడానికి అది కొత్త, మనకు కొత్త కాదు. మనకు కాదు. ఈ 3 ఫ్యాక్టర్స్ మిస్ అయింది. బట్ నా ఫిలిమ్స్లో ఉండాల్సిన బెస్ట్ లిరిక్స్, బెస్ట్ సాంగ్స్ మొత్తం అన్నీ ఉంటాయి. కానీ ఎక్కడో ఏదో ఎక్కడో జనానికి ఏదో ఒక కొత్తదనం ఏం పెద్దగా ఫ్లాట్గా ఉంది సినిమా. సో ఫ్లాట్గా. సో వీ డూ సమ్ మిస్టేక్స్ చేస్తాం మనం. మిస్టేక్ జరిగిపోయింది, అయిపోయింది. మీరు మళ్ళీ దీన్ని తోడి కాదు నేను అంటున్న మాట కాదు మీరు మాట, మీరు ఎప్పుడు మిస్టేక్స్ చేయడంలో మిస్టేక్స్ సూపర్ హిట్స్ రాజు, మిస్టేక్స్ చేస్తారు సూపర్ హిట్ ఇస్తారు రాజు. కాబట్టి మీరు డైరెక్టర్ గాను ప్రొడ్యూసర్గా ఒక మిస్ జడ్జ్మెంట్ అనండి, లేకపోతే క్యారీ అయిపోయి ప్రొడ్యూసర్గా ఇచ్చారు, డైరెక్టర్గా ఇచ్చారు. అండ్ ఈ డైరెక్ట్ ట్రావెల్లో వాట్ ఈస్ ది బెస్ట్ ఛాలెంజ్ అండ్ ది వర్స్ట్ ఛాలెంజ్ అంటే ఏం చెప్తారండి? అంటే యాజ్ ఏ డైరెక్టర్ వర్స్ట్ ఛాలెంజ్ ఉన్నాయండి మూమెంట్స్. ఇప్పుడు చెప్పి ప్రయోజనం లేదు. అనవసరమైన మళ్ళీ దాన్ని గుర్తు తెచ్చుకొని పాజిటివ్ మూడ్లో కాదండి. ఇప్పుడు మీరేంటి, మీరు అతను నేను చాలా చూసాను లైఫ్ లో, కానీ మళ్ళీ ఇప్పుడు పాజిటివ్ గా వెళ్తున్న ఒక మూడ్ అదేలేండి. అఫ్ కోర్స్ ఇప్పుడు ఫెయిల్యూర్ ని గుర్తు పెట్టుకోవాలి గ్యారంటీగా. మన బ్యాక్ లో ఉండాలి, లేదంటే మనం అదే మీకు వాచ్ వినాలి. కానీ మళ్ళీ దాని గురించి మాట్లాడడం అనేది అంశం అనేది నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేని విషయం. అది కంఫర్టబుల్ గా లేరు, నాట్ కంఫర్టబుల్, పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు అది అయిపోయింది. మళ్ళీ గుర్తు చేసి జనానికి నేను కూడా ఫ్లాప్ ఇచ్చాను రా వాళ్ళ టైంలో గుర్తు చేసి ఎందుకు వాడికి అవసరం లేని మ్యాటర్ కాదు. మీకు విషయం చెప్పాలి, మీరు కూడా గ్రహించవచ్చు, మీరు ఒప్పుకోవచ్చు కూడా. నేను చెప్పేది అదేంటంటే ఎంఎస్ రాజు లైఫ్ ఒక ప్రొడ్యూసర్ గా కానీ ఒక డైరెక్టర్ గా కానీ ఇట్స్ ఎన్ ఓపెన్ బుక్ టు హోల్ ట్రేడ్. ఆడియన్స్ కూడా మీరు ఎన్ని హిట్లు ఇచ్చారు, ఎక్కడ మిస్ అయ్యారు, ఎలా మిస్ అయ్యారు అన్న వాటన్నిటి మీద ఒక అవగాహన ఉంది. లేకపోతే ఎంఎస్ రాజు వుడ్ నాట్ కంటిన్యూ టిల్ నౌ. అంటే ఒకటేంటంటే అండి, లెజెండ్స్ లైక్ రామానాయుడు గారు, లెజెండ్స్ లైక్ రాజ్ కపూర్ మేడ్ మిస్టేక్స్. రాజ్ కపూర్ గారు ఏదో సినిమా ఆగ్ అన్న సినిమా తీశాడు. అంటే ఆగ్ అంటే ఏంటి, ఫైర్, నిప్. పెద్ద ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయిన తర్వాత వాళ్ళ ఫాదర్, ఆయన కూడా పెద్ద హీరో, పృథ్వీరాజ్ కపూర్ దగ్గరికి వెళ్ళి నా నాన్నగారు ఇలా ఆగ్ ఫైర్ మొత్తం ఇన్స్పైర్ అయింది, ఏం చేయాలంటే ఒరే నువ్వు రెయిన్ ఏమంటారు హిందీలో, బారిష్ తీరా అన్నారు. తీయగానే ఇమ్మీడియట్ గా బర్సాత్ అని సినిమా తీశాడు, రెయిన్. సో ఆ ఫైర్ ని ఆరిపోయి ఒక ఇది తీశాడు. సో అది అవును ఎందుకలా తీసావు, ఇంక వద్దులే సినిమాలు అని ఉంటే ఇంక లేడు కదా, బర్సాత్ తీ అన్నాడు. సో లెర్న్ ఫ్రమ్ యువర్ ఫెయిల్యూర్స్ అన్నట్టే మాట్లాడి ఉంటాడు ఆయన. అంతే. రామానాయుడు గారు నాతో ఎన్నోసార్లు అన్నారు, రాజ్ కపూర్ లాంటాడమ్మా, మేరనామ్ జోకర్ తర్వాత అయిపోయాడు అనుకున్నాం మేము, బాబీ తీశాడు. సో నేను కొన్ని ఫిల్మ్స్ ఎంకే నాయుడు బాబు ఇలాంటి ఐ థింక్ సో ఫిల్మ్స్ తర్వాత నేను వెళ్ళిపోదాం అనుకున్నానమ్మా, నేను వెళ్ళిపోయేది కారం చేయడు, ఇంక ఈ సినిమా ఆడకపోతే అంటే ఆ సినిమా సూపర్ హిట్ అయ్యేది. సో ఎవరిని వదిలిపెట్టదు లైఫ్. టెంపర్లో పూరి జగన్నాథ్ డైలాగ్ రేర్ అండి ఇది. అంటే ఒక దర్శకుడు వరుసగా సినిమాలు తీసి హిట్లు చేయడం అనేది ఇట్స్ రేర్ ఫీట్. ఓన్లీ రాజమౌళి ఈజ్ ఏబుల్ టు ఎనీబడి దేర్ ఆర్ ఫ్యూ, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్ ఫర్ ద హార్డ్ వర్క్. సో అంత పని మనం చేయలేకపోయాం అనే ఫీలింగ్ మనకు ఉంటుంది గ్యారంటీగా. సో ఐ డెఫినెట్లీ విష్ దమ్ డోంట్ డూ మిస్టేక్స్ అట్ ఆల్, కీప్ యువర్ రికార్డ్ లైఫ్. ఐ లవ్ పీపుల్, ఎందుకంటే మేము ఎంత హార్డ్ వర్క్ చేస్తారో నాకు తెలుసు, వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో తెలుసు. బయటికి ఏదో ఇది అమ్మితే ఇది పెట్టి అమ్మితే ఇలాగా రాజమౌళిని పెట్టి ఇలా అమ్మితే ఇంత వస్తుంది, ఇంత రికార్డ్ అది అమ్మారు, అక్కడేసారు షోలు, ఇక్కడేసారు షో అని రాస్తూ ఉంటాం మనం. వాళ్ళు 2 ఏళ్ళు వాళ్ళు పడే కష్టం బుర్ర బద్దలైపోతూ ఉంటుంది. నాకు ఆ బుర్ర బద్దలైంది దేవి సినిమా కొట్టి, ఇది ఇప్పుడు చేసే సినిమా కొట్టి బుర్ర బద్దలైపోయింది. నేను చాలాసార్లు షూటింగ్ దగ్గర మా వాళ్ళతోటి బుర్ర బద్దలైపోతుంది, అమ్మాయి ఎందుకు ఈ సినిమా కంటిన్యూ చేయాలా, చాలా టెన్షన్ ఉంది తీయాలంటే ఎపిసోడ్ అలా. సో బుర్ర బద్దలైతేనే బాక్స్ ఆఫీస్ బద్దలవుద్ది.
మంచి స్టేట్మెంట్ అండి, చాలా మంచి ఈ బుర్ర మాత్రం నాకు బదలైంది అనుకున్నా, గుండె పేలింది అనుకున్నా ఈ సినిమాకి అగదాకి. బట్ ఇప్పుడు కాపాడుకుంటూ వచ్చి ఇప్పుడు మెల్లగా పోస్ట్ ప్రొడక్షన్లో ఉండి మెల్లగా ఓకే రిలీజ్కి వచ్చాము దగ్గరికి, ఒక టీజర్ వదులుదాం, పోస్టర్ వదులుదాం అని మూటుకు వచ్చి కానీ మెల్లగా టీజర్ మాత్రం ఒక స్ట్రైకింగ్ ఎఫెక్ట్ ఇచ్చింది మీడియాలో కానీ అండ్ పబ్లిక్లో కానీ. ఒక స్ట్రైకింగ్ ఎఫెక్ట్ అనమాట. ఇన్ని సినిమాలు, రకరకాల సినిమాలు, ట్రైలర్లు, టీజర్లు ఇన్ని రిలీజ్ అవుతున్న దానిలో మీ అగధ టీజర్ మాత్రం ఇట్ మేడ్ ఎ డిఫరెన్స్. అది అందరూ ఫీల్ అయింది. దానికి వచ్చిన వ్యూస్ లెక్క పెడితేనే తెలుస్తుంది హౌ మచ్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్. సో ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఫిల్మ్, ఇట్స్ ఎ స్మాల్ బిగ్ ఫిల్మ్. స్మాల్ బిగ్ ఫిల్మ్, స్మాల్ బిగ్ ఫిల్మ్ అంటే ఈ వందల కోట్లు ఖర్చు పెట్టలేదు, అలాగని ఏదో ఇంత దాంట్లో ఉడతలాగా సినిమా తీయలేదు, కొంచెం సాలిడ్గానే అయింది. సో దట్ రియల్లీ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్. అసలు నేను అనుకున్న సినిమా నేను తీశాను. గ్రేట్ గ్రేట్. మీరు అసలు కామాక్షి భాస్కర్ల ఆవిడ కూడా షిట్ లుక్ అంటే చాలా జైగాంటిక్గా ఉంది ఆ క్యారెక్టర్కి. చాలా షీ లుక్డ్ వెరీ గుడ్ ఆన్ స్క్రీన్. షీ హాజ్ డన్ హర్ బెస్ట్ అండి. అండ్ తను చాలా సిన్సియర్, షీఈ్ వెరీ సిన్సియర్. దట్స్ వాట్ ఐ లైక్. యూనో ప్రతి ఒక్కరికి ప్యాషన్ ఉండాలండి. వచ్చామా కార్వాన్ ఎక్కామా దిగామా, లేకపోతే వచ్చామా ఏదో వచ్చిన తర్వాత ఏంటమ్మా సీన్లు పట్టుకెళ్ళిపోయేది ముందే. తను ఒక్కతే కదా, మిగిలిన ఆర్టిస్టులు కూడా. ఈవెన్ మా ఇందులో అది తను ఏమన్నా క్యారెక్టర్ యాక్టర్ అనాలా, హీరో అనాలా ఏంటో తెలియదు. ఈజ్ మా సినిమాలో చేసే డర్టీ ఇయర్లో చేశాడు. అవునండి, శ్రవణ్ రెడ్డి. అతను చేసిన యూనో దట్ హోంవర్క్. అండ్ అలాగే ఉల్కా అనే అమ్మాయి, అలాగే ఇంకొక అమ్మాయి జో అని పిలుస్తాం. అంతే అమ్మాయి ఏం హార్డ్ వర్కర్స్ ఒక్కొక్కళ్ళు. అదేలేండి, మీకు అన్ని కుదిరే. అప్పుడు నాకు ఆనందంగా ఉంటుంది. నేను కష్టపడతాను, వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళని బిగించి అమ్మా తల్లి రామ్మా చెయ్యమ్మా అయ్యోయో అని నేను అరుస్తా వాళ్ళ మీద. ఏ సినిమా తీస్తాం అలాగా మనం? అదేలేండి, అలా జరగలేదు సినిమాకి. అదే మీరు ఇందాక అన్నారు కదా, కుదరడం అన్న మాట అన్నారు. కుదరడం అన్నది దీనికి మీకు అన్ని కుదిరాయి. ఎలా కుదిరినాయి అంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ చెప్తాను. దేవి సినిమాలో ఉన్న కాస్టింగ్ కొంతమంది ఈ సినిమాలో చేశారు, అదేంటో తెలియదు. ఇన్ని సంవత్సరాలుగా పెట్టుకుంది ఈ సినిమా పెట్టుకున్నా. వనిత విజయ్ కుమార్ ఒకటి వనిత అందులో చేసింది. ఆ అమ్మాయి 14 ఏళ్ళప్పుడు చేసింది. అవును, ఇప్పుడు పెట్టుకున్నాను. తర్వాత భానుచంద్ర గారితో ఇన్ని సినిమాలు తీశాను. దేవి తర్వాత మళ్ళీ చేయాల. ఇందులో ఆయన ప్రస్తావన ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఎత్తలా. అందులో చాలా ఒక చిన్న పాత్ర అయినా కూడా మంచి పాత్ర చేశారు. ఆయన లైఫ్ ఇచ్చాడు ఆ క్యారెక్టర్కి. దాని తర్వాత సిజ్జు నేనే ఇంట్రడ్యూస్ చేశాను దేవి ఫిల్మ్కి. అవును. దాని తర్వాత నాతో మళ్ళీ చేయరా దేవిపుత్రుడు ఏం లేదా, ఇంకో దాంట్లో ఏం మనసంతానం వేలో ఏం లేదా అంటే, మనసంతానం వేలో ఒకటి ఉంది క్యారెక్టర్, హీరో కాదురా ఒక క్యారెక్టర్ ఉంది చేయరా అంటే, అప్పుడు రేమాసేన్ తాలూకు బాయ్ ఫ్రెండ్ ఏదో చేశాడు బావ. 2 సూపర్ హిట్స్ వాడికి. తర్వాత ప్రతి సినిమాకి వాడు ఫోన్ చేస్తాడు.